ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలో ఖానాపూర్ గ్రామం పరమ పవిత్రం అతి పురాతనమైనటువంటి మన జ్ఞాన సిద్ధ లింగేశ్వరాలయం భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారమైన మన పరమశివుడు కొలువైనటువంటి ఈ పవిత్ర మందిరంలో మాఘమాసం ప్రతి సోమవారం దేవదేవునికి ఆ పరమేశ్వరునికి పంచామృత సహిత రుద్రాభిషేకం సహస్ర అష్టోత్తరం శతనామావళి పూజలు అర్చనలు నిర్వహించబడతాయి. భక్తులు నిర్మలమైన మనసుతో భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారిని ప్రార్థిద్దాం, పూజిద్దాం. భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని దేవాలయ అర్చకులు తెలిపారు. పిలిస్తే పలికే దైవం మా ఖానాపూర్ శివుడు జ్ఞానసిద్ధేశ్వర స్వామి అనుకున్నట్టు ఇక్కడ అన్ని ఎంత ప్రశాంతంగా ఒక రోజు మొత్తం తినకుండా ఉన్నా ఇక్కడ ఆకలి కాదు, ధూప కాదు. ఇక్కడ ఈ చెట్లు గంగరేగి చెట్టు చాలా బాబుకి యాక్సిడెంట్ అయ్యింది. తను బాగా నమ్ముతుంది. డాక్టర్లు కూడా అసలు ఎంతైనా నమ్మకం ఇవ్వలేదు. అట్లాంటిది ఆమె వచ్చి ఇక్కడ ముడుపు కట్టి ఇచ్చేసేసరికి అట్లాంటి బాబు ఒక 1 వీక్లో డాక్టర్లు కూడా ఇవ్వాలి లేచి నడిచి మాట్లాడి. అది ప్రత్యేకత శంకర్. ఇక్కడ ఈ రాగి చెట్టు, యాప చెట్టు ఇక్కడ తిరిగి పిల్లలు కాని వాళ్ళు తిరిగితే పిల్లలు అయ్యారు. ఇక్కడ గంగరేగి చెట్టు ఉంది. గంగరేగి చెట్టు ఈ పండ్లు తింటే పిల్లలు హాస్పిటల్ వేయించుకుని తగ్గకుంటే ఒక పంతుల దగ్గరికి పోతే మీరు 41 రోజులు మండలం చేయండి, చేసి లాస్ట్ పుట్ట దగ్గరికి వచ్చి నాగపాము వచ్చి పాలు పోసిరండి అని చెప్పారు. అయితే 41 రోజు ఇక్కడికి వచ్చిన శివుడు దగ్గర వచ్చి జ్ఞానసిద్ధ లింగేశ్వరాలయం ఖానాపూర్. ఈ యొక్క దేవాలయము గత 250-300 సంవత్సరాల కిందటిగా చెప్పబడుతుంది. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిచినట్టుగా మనము అనుకుంటూ ఉంటారు అందరూ. అలాగే ఇక్కడ నందీశ్వరుడు గతంలో దొంగతనానికి గురైతే గత పుష్కర కాలం కింద ఈ యొక్క నందీశ్వరుని ప్రతిష్ఠించడం జరిగింది. ఇది చాలా పవిత్రమైనటువంటి అతి పురాతనమైనటువంటి పిలిస్తే పలికే కొంగు బంగారమైనటువంటి ఈ యొక్క జ్ఞానసిద్ధ లింగేశ్వరాలయము. ఈ లింగము పూర్తిగా జ్యోతిర్లింగాలను పోలి ఉంటుంది. అయితే ఇదే విషయాన్ని ఇక్కడ మన హిందూ దేవాలయ ప్రతిష్టాన్ పీఠాధిపతి అలాగే ప్రస్తుతం భువనేశ్వరం పీఠాధిపతిగా ఉన్న శ్రీ 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 పరమహంస పరివార్జకాయ శ్రీ కమలానంద భారత స్వామీజీ గారు ఇక్కడే ఈ రూమ్లో ఉండి తాను చాతుర్మాస దీక్ష నిర్వహించడం జరిగింది. తాను చెప్పడం జరిగింది ఏంటంటే ఇది అత్యంత పవిత్రమైన ప్రదేశము. ఈ యొక్క ప్రదేశంలో దేవతలు దేవదేవుళ్ళు నడియాడతారని చెప్పి వారు తెలియడం జరిగింది. అలాగే శ్రీనివాస యోగా గురూజీ గారు కూడా ఈ యొక్క ప్రదేశాన్ని సందర్శించి వారు ఇక్కడే తమకు సంబంధించినటువంటి ప్రత్యంగర హోమానికి సంబంధించినటువంటి అనేక మంత్రాలను జపాలను తాను ఇక్కడ నిర్వహించడం జరిగింది. కమలానంద భారత స్వామీజీ గారు అయితే పూర్తి స్థాయిలో చాతుర్మాస దీక్ష ఇక్కడే పూర్తి చేసి ఈ చుట్టుపక్కల 100 గ్రామాలు 150 గ్రామాలలో ధర్మ ప్రచార సభలు తాను ఇక్కడి నుంచి నిర్వహించడం జరిగింది. అత్యంత పురాతనమైనటువంటి ప్రాశస్త్యం కలిగినటువంటి ఈ యొక్క జ్ఞానసిద్ధ లింగేశ్వరాలయంలో భక్తులు తాము కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయని చెప్పి వారు ఈ యొక్క కోరికలు కోరుకొని భక్తులు ఇక్కడ దీపాలు వెలిగించి స్వామివారికి నైవేద్యాలు అందించి వారి యొక్క లేని వారికి సంతానం కానీ లేకపోతే ఉద్యోగం కోసమై ప్రార్థన చేసిన స్వామివారి కోరికలు నెరవేర్చడం జరిగింది. ఉద్యోగాలు, వివాహాలు అట్లాగే అనేక ఈతి బాధలతో ఉన్నటువంటి వారందరికీ కూడా స్వామివారు భక్తులను ఇక్కడ కరుణించి కాపాడుతూ ఉంటారు. మీ ఛానల్ ద్వారా నేను భక్త కోడికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అందరూ కూడా ఈ స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని కోరుకుంటా ఉన్నాం. ప్రతి సోమవారం కూడా ఇక్కడ రుద్రాభిషేకం, రుద్రహోమము, రుద్రాభిషేకాలు నమ్మకం చమకం ద్వారా నిర్వహించబడతాయి. అట్లాగే ప్రతి శివరాత్రి కూడా రుద్రాభిషేకాలు, రుద్రహోమాలు, వాటితో పాటుగా స్వామివారి కళ్యాణము, ఊరేగింపు, తెల్లవారి స్వామివారికి ఇక్కడ అన్నప్రసాద కార్యక్రమాలు కూడా భక్తుల సహకారంతో నిర్వహించబడతా ఉన్నాయి. కాబట్టి భక్తాగ్రేసర్లు అందరూ కూడా ఈ యొక్క మహిమాన్వితమైనటువంటి పురాతనమైనటువంటి ఈ పిలిస్తే పలికే కొంగు బంగారమైన ఈ స్వామివారిని, ఈ జ్యోతిర్లింగ స్వరూపాన్ని దర్శించుకొని తమ యొక్క కష్టాలను, ఈతి బాధలను తొలగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం.